మూవీకి వెళ్తారా క్లాస్కి వెళ్తారా అంటే ఎవరైనా మూవీకి వెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి అట్లా. సో సోషల్ మీడియాలో పాజిటివ్ తీసుకుంటే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, దేనికన్నా యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ కోసం అన్నా సోషల్ మీడియా బేసిక్ గా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కి వాటికి వీటికి కూడా వాడేస్తున్నారు ప్రతిదానికి. సో అట్లా మనం పాజిటివ్ థింగ్స్ తీసుకుంటే మంచిగా జరుగుతుంది, బట్ ఏం చేయలేము ఇంకా. బట్ ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్లీ లేడీస్ ఇన్స్టాలో లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం లైక్ ఎలా అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ మార్చేసి లైక్ లైక్స్ ఏ ప్రపంచం అనుకుంటారు ఏమనుకుంటున్నారు, కానీ కాస్తంత కంటెంట్ అయితే వరస్ట్ గా వస్తుంది. అటువంటి వాళ్ళకి మీ సజెస్ట్ ఏంది ఒక లేడీగా? ఉండాలి అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి మాట్లాడేసరికి ఏంటంటే ఉమెన్ రైట్స్ అవి ఇవి అని వస్తాయి, కాదనట్లేదు. బట్ ఏ ఉమెన్ కి వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కానీ కొంతమంది ఉంటారు, వల్గారిటీ ఉంటుంది సోషల్ మీడియా అన్నాక. వాటి చూసి అబ్బాయి లైకులు కొట్టడం వల్లే కదా వాళ్ళు చేస్తుంది అమ్మాయిలు, ఇంకా వాళ్ళని ఏం అనడానికి కూడా లేదు. బట్ ఎవరి సెల్ఫ్ కి వాళ్ళకి తెలియాలన్నట్టు, ఇట్లా ఏ వేలో డ్రెస్ చేసుకుంటే మనకి రెస్పెక్ట్ వస్తుంది అని అన్నట్టు ఉండాలి. కానీ ఇట్లా వాంటెడ్ ఎక్స్పోజింగ్ చేస్తే మనం ఏం చేయలేం వాళ్ళని కూడా. సో మీరు సోషల్ మీడియా వాడుతుంటారా? లైక్ ఇన్స్టా స్నాప్ ఏమైనా వాడుతుంటారా? వాడతాను, అన్ని వాడతాను. రెగ్యులర్ గా రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు ఏదో ఒక అడల్ట్ కంటెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనకు వస్తుంటాయి. లైక్ పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ త్రూ అంటే లైక్ ఇదేదని చెప్పి చూడకుండా స్కిప్ చేసే రీల్స్ ఎక్కువ వస్తుంటాయి. అవును అవును. రీసెంట్ గా ఎవరో కోర్టులో కూడా వేశారు, ఇట్లా అడల్ట్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కదా, 18+ కంటెంట్ ఎక్కువ వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసినట్టు వచ్చింది కోర్టులో. బట్ ఇంకా దానికి ఏం చేస్తారో తెలియదు, చూడాలి. ఒక విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూ మనకున్న స్కిల్స్ ని కానీ మనలో ఉన్న కంటెంట్ ని చూపించుకోవడానికి ఇట్స్ గుడ్ ప్లాట్ఫామ్ చెప్పుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏమైతుందంటే ఇదే ప్లాట్ఫామ్ త్రూ మంచి కంటే కూడా లైక్ చెడుకి బాగా అట్రాక్ట్ అవుతున్నారు యూత్. చాలా రీల్స్ విషయంలో కావచ్చు, బెట్టింగ్స్ విషయంలో కావచ్చు, కొన్ని మార్పింగ్ చేసే కొంచెం అది అవుతున్నది. లైక్ సొసైటీలో సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో దీని నుంచి లేడీస్ ఇంకోటి ఏంటంటే లేడీస్ కూడా మేబీ అవేర్నెస్ లేకుండా ఏమో కూడా ఫేక్ అకౌంట్స్ తో తెలియని స్ట్రేంజర్స్ తో చాట్ చేసి తెలియక 1-2 months ఆన్లైన్ లో చేసి కొంచెం స్ట్రగుల్ ఫేస్ అయ్యి తర్వాత వీడియో కాల్స్ అని చెప్పి కొంచెం స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఒక ఫ్రెండ్ గా మీరు ఒక సజెషన్ ఇవ్వాలంటే? ఫేక్ నమ్మద్దు బేసిక్ గా. యాక్చువల్లీ ఏంటంటే ట్రస్టెడ్ ఉంటాయి కదా, అర్థమవుతుంది మనకి. ఫస్ట్ చూడగానే ఏదైనా ఒక అమ్మాయి ప్రొఫైల్ చూస్తున్నప్పుడు అది అబ్బాయి అర్థమైపోతుంది ఫేక్ కి. కొంతమంది సరే పిక్చర్స్ లేకపోతే వేరే వాళ్ళ ప్రొఫైల్ నుంచి పిక్చర్స్ తీసుకొని వీళ్ళు డీపీలుగా పెట్టుకొని అట్లా అన్ని ఇట్లా చేస్తే ఏంటంటే ఒకళ్ళు మెంటల్ హెల్త్ మనం డిస్టర్బ్ చేస్తున్నట్టే. ఇప్పుడు 2 months చాట్ చేస్తారు, ఇట్లా చేసుకుంటారు. చేసిన తర్వాత ఏంటి ఎఫెక్ట్ అయితే అమ్మాయికి మోసం చేసినా అబ్బాయికి మోసం చేసినా ఎవరొకరు మెంటల్ హెల్త్ అనేది కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు, వీళ్ళు ఫేస్ చేయడం చూసి పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు అనేది ఒకరికి తెలియదు. సో ప్లీజ్ మీరు కనుక ఇట్లా ఎవరినన్నా ఇట్లా చేస్తున్నారంటే ఆపేసేయండి. బికాస్ మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, ఎంత పాజిటివ్ గా గాడ్ ఇచ్చిన లైఫ్ ఒకటే కాబట్టి ఒకరిని రూయిన్ చేయడం పక్కన పెట్టేసి పాజిటివ్ గా వేరే వాళ్ళని నడిపించడానికి యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఎవరికన్నా పాజిటివ్ సైడ్ తీసుకెళ్ళడానికి చేయండి. కానీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వాలి, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వాలి అని అయితే ఎప్పుడు చూడొద్దు. టైం పాస్ చేసే విషయాలకి ఒకరి లైఫ్ స్పాయిల్ అవ్వడం కరెక్ట్ కాదు. మోస్ట్లీ ఇప్పుడు ఉన్న ఈ టీనేజ్ లో మనకి ఎవరికైనా కూడా లవ్ అనేది ఒక అట్రాక్షన్ లాగా మిగిలిపోతుంది. సో లవ్ అనే ట్రాప్ లో పడిపోయి లైక్ లైఫ్ ని ఖరాబ్ చేసుకొని స్టడీస్ కి నెగ్లెక్ట్ చేసేసి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేసి ఇక వాళ్ళే ప్రపంచం అన్నట్టు కొంతమంది ఉన్నారు. బట్ ఈ జనరేషన్ లో ట్రూ లవ్ అంటే ఆల్మోస్ట్ కాదనే చెప్పొచ్చు మేడం. బట్ ఇప్పుడున్న ఈ జనరేషన్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? జనరేషన్ అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ అయ్యారు కదా మొత్తం, సో చాలా స్పాయిల్డ్ ఉందని చెప్పొచ్చు. మన జనరేషన్ ఎట్లా ఉందంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా వస్తారో అదొక భయం. బట్ ఇంకా కొంతమంది ఉంటారు పేరెంట్స్ మంచిగా పెంచిన వాళ్ళు, అంటే అందరూ పేరెంట్స్ ఎవరు చెడగొట్టమని చెడిపోవాలని పెంచారు. బట్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినా అట్లా ఆర్ హార్ట్ బ్రేక్స్ వల్ల అయినా సరే వాళ్ళ మైండ్ సెట్ మారి వాళ్ళ సైకలాజికల్ థింకింగ్ అనేది మారిపోతుంది. సో ఏంటంటే ఎట్లా మంచిగా ఉండాలి అట్లనే మంచిగా ఉండండి, ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి చెడిపోవద్దు. చెడిపోయిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మార్చి కొంచెం మంచి వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. చెడిపోయిన వాళ్ళని మార్చేందుకు ఫ్రెండ్స్ కావాలన్నారు కదా, బట్ మనం చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్నా మన తోడున్న ఫ్రెండే రీజన్ అని నేనంట. దీన్ని మీరు అగ్రీ చేస్తారా? చేస్తాను. ఎందుకంటే లైక్ మీతో ఒకటే ఫ్రెండే కదా, లైక్ పాజిటివ్ ఉండాలని నెగిటివ్ ఉండాలి. నువ్వు ఆయన నుంచి నేర్చుకున్నావు, నువ్వు ఆయనతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, తద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా ఎవరైనా మూవ్ అవుతుంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? యూ అగ్రీ దిస్? అంటే బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ కొటేషన్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్ అంటేనే మంచోడ్రా అంటారు. బట్ అట్లా ఏం కాదు,
ఫ్రెండ్షిప్ లో కూడా పాజిటివ్స్ తీసుకుంటేనే బెటర్. ఇప్పుడు ఏంటంటే ఉన్నన్ని డేస్ మంచిగా ఉంటారు, ఏదన్నా ఇష్యూ అయిందంటే ఇది నీ వల్లనే నేను ఇట్లా అలవాటు చేసుకున్నా, నీ వల్లనే నేను ఇట్లా అయ్యా, నీ వల్లనే నాకు జాబ్ రాలేదు, నువ్వు మంచిగా ఉన్నావు అని వస్తూ ఉంటాయి. బట్ అలాంటి మాటలు రాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటే ఫ్రెండ్షిప్ కూడా అట్లానే కంటిన్యూ అవుతుంది అండ్ ఇలా నెగిటివ్ వేలో వెళ్ళకుండా ఉంటారని నా ఒపీనియన్.